నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఎండిపోయిన కొబ్బరి ముక్కలతో ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అన్న వీడియోని నేను చాలా సింపుల్గా వివరంగా చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసినట్లయితే అయ్యో నేను ఇంత కొబ్బరిని వేస్ట్ చేశాను అన్న థాట్ మీకు కంపల్సరీ వస్తుంది. మీరు కనుక ఈ వీడియోని చూసి కొంచెం చిన్న కొబ్బరి ముక్క కూడా పడేయరండి. అంత ఈజీగా సింపుల్గా కోకోనట్ ఆయిల్ని ఏ విధంగా చేయాలనేసి నేను సింపుల్గా చూపించేస్తాను. మీరు చూసినట్లయితే నేను ఆ ప్లాస్టిక్ డబ్బా మొత్తం దాచిపెట్టుకున్నాను కదా, మొత్తం డ్రై కోకోనట్ ముక్కలండి. అది సరిపోక ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ కూడా ఉంది, ఇంకా వేరే ప్యాకెట్ కూడా ఉంది. అది ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ నుంచి దాచిపెట్టుకుంటున్నా. ఏదైనా కూరలకు వాడదాము, ఏదైనా ఫ్రైలకు వాడేసామని, కానీ అస్సలు నాతో అవ్వట్లేదు. ఇది తీసి వాడేద్దాం అనే లోపు ఇంట్లో ఏదైనా చిన్న పండగలు, ఇంట్లో ఏదైనా చిన్న కార్యాలు రావడము, నెక్స్ట్ ఆ ఫ్రెష్ అయిన కోకోనట్ వాడేస్తున్నాను. ఇది మాత్రం అట్లానే పక్కన పడేస్తున్నాను. సో ఆ విధంగా స్టోర్ చేసుకున్న ఈ కోకోనట్ మొత్తాన్ని ఒక పెద్ద బేషన్లోకి తీసుకున్నానండి. నేనైతే పెద్దగా ఉన్న బేషన్లోకి తీసుకున్న తర్వాత ఆ ముక్కలు మొత్తం నానే వరకు నేను ఒక ఫుల్గా వాటర్ నింపేసుకున్నాను. నేనైతే చిన్న ముక్కలు కట్ చేసుకుని దాచిపెట్టుకున్నాను. తర్వాత అయితే నెక్స్ట్ ప్యాకెట్లో ఉన్న ముక్కలు కూడా ఇవి మొత్తం కొబ్బరి చిప్పల ముక్కలండి, అవి కూడా అట్లానే వేసేసుకున్నాను. ఇవి మొత్తము ఒక ఓవర్ నైట్ మొత్తం ఇలా మనం వాటర్లో వేసుకుని ఉంచేసుకోవాలి. ఈ విధంగా ఆ కొబ్బరి ముక్కలు వాటర్లో నానడం వల్ల ఆ పైకి ఇలా ఏమంటారు వెన్నపూసలాగా తేలుతూ ఉంటుందండి. సో దానికి తోడు ఆ డ్రై ఉన్న ముక్కలు కూడా మెత్తబడిపోయి మన పచ్చి కొబ్బరి ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, కానీ స్మెల్ మాత్రం వేరే ఉంటుంది. ఎందుకంటే ఇవి మొత్తం ఆల్రెడీ డ్రై అయిపోయినాయి కదా, ఆ డ్రై వాసన వచ్చేస్తుంది. ఈ విధంగా మంచిగా నానిన ఈ కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి ఆ ముక్కలు మొత్తం మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్న ఈ ముక్కలు మొత్తాన్ని మెత్తగా మనం పచ్చి కొబ్బరిని ఏ విధంగా పట్టుకుంటామో సేమ్ అలానే మెత్తగా పట్టుకోవాలండి. తిక్కు పాలు వస్తాయి, ఆ టైం వరకు పట్టుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా మిక్సీ అయిందో. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని ఒక వైట్ కాటన్ క్లాత్, అది వైట్ అయినా పర్లేదు ఏమైనా పర్లేదు, కాటన్ క్లాత్ దాని మీద వేసుకొని ఈ పాలు మొత్తం పిండుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ డ్రై కోకోనట్ మిల్క్ మొత్తాన్ని ఈ విధంగా కాటన్ క్లాత్లో వేసుకొని సపరేట్ చేసుకున్నాం కదా. ఇవి చాలా చిక్కగా ఉంటాయండి, కానీ స్మెల్ మాత్రం అంత స్వీట్ ఏమి ఉండదు, కొంచెం ఆయిల్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ డ్రై అయిపోయినాయి కదా, ఆయిల్ స్మెల్ వస్తుంది. ఈ పాలను మాత్రం పొరపాటును కూడా కూరలో వేయడం కానీ మీరు తాగడం కానీ అస్సలు చేయొద్దండి. ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకున్న డ్రై కోకోనట్ మిల్క్ ఈ మొత్తాన్ని ఒక ఓవర్ నైట్ మొత్తం మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు మార్నింగ్ లేసి చూసేటప్పటికి మన పాల మీద మేగడ ఏ విధంగా తేరుకుంటుందో పైకి ఒక గడ్డలాగా, ఒక మేగడలాగా, ఒక తిక్కు మేగడలాగా ఫామ్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనం సపరేట్ చేసుకున్న ఇది డ్రై కోకోనట్ పౌడర్ అండి. ఇది మీకు నచ్చినట్లయితే కూరలో వాడుకోవచ్చు, కానీ కొంచెం డ్రై అయిపోయింది కదా, వేరే వాసన వచ్చేస్తుంది. నేనైతే వాడుకోలేదు దీన్ని, కానీ చాలా వచ్చింది. పడేయాలంటే కాస్త బాధ అనిపించింది. ఇదైతే ఒక ఓవర్ నైట్ మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న కోకోనట్ మిల్క్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత తిక్కగా ఉంది చూసారా, ఆ పై లేయర్ ఎంత తిక్కగా ఉంది అసలు. ఇలా వేలుతో ముట్టుకుని చూస్తేనే అర్థమైపోతుంది, క్రీమీ లాగా చాలా తిక్కు ఉంది. మనం ముట్టుకుని చూసినప్పుడైతే మనం వెన్నపూసనే ముట్టుకుంటే ఏ విధంగా ఆయిల్గా అయిపోతుందో సేమ్ అలానే అవుతుందండి, చాలా తిక్కు ఉంది. ఇక మీరు చూసినట్లయితే ఆ చిన్నపాటి బేషన్ని పైకి కిందకి లేపినా సరే లోపల వాటర్ మొత్తం రాకోకుండా చాలా గట్టి పడిపోయింది. ఒక కేక్ మాదిరే ఉంది చూడడానికి. నేను దీని అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు మీకు అర్థం అవ్వాలి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత తిక్కుగా ఉంది కదా, చాకుతో కట్ చేసుకుంటే కేక్ని కట్ చేసుకున్న ఫీలే ఉంది. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అది పైన ఉన్నది మాత్రము పాల మీద ఉన్న మేగడండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ కంటెంట్ మొత్తం పైకి వచ్చేసింది, కింద మాత్రం వాటర్ ఉండిపోయింది. అంటే వాటర్ కూడా కొంచెం వైట్గా ఉంది, కానీ దానిలో ఎక్కువ ఫ్యాట్ ఏం లేదండి. ఆ ఫ్యాట్ మొత్తం పైకి ఇలా తేరుకుని ఒక గడ్డలాగా ఫామ్ అయిపోయి చాలా అంటే చాలా బాగుంది, కానీ స్మెల్ కొంచెం వేరుగా ఉంది. అసలు కేక్ లానే ఉంది చూడడానికి అయితే.
ఈ విధంగా మేగల్లాగా పైకి పేరుకున్న దీన్ని మొత్తాన్ని తీసుకుని ఒక పెద్దగా ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మన నెయ్యిని ఏ విధంగా కాచుకుంటామో సేమ్ అలానే కాచుకోవాలి. బాగా పొంగిపోతూ ఉంటుంది, మనం తిప్పుకుంటూ ఉంటాం కాబట్టి మరీ చిన్న గిన్నె కాకుండా కాస్త పెద్దగా ఉన్న గిన్నె తీసుకుంటేనే అది కొంచెం పొంగకోకుండా వీలుగా, కొంచెం మనం తిప్పడానికి చాలా వీలుగా ఉండేలాగా చూసుకోండి. ఇదైతే లాస్ట్ కొంచెం అక్కడక్కడ ఉండిపోయింది కదా, మజ్జిగలో ఉన్నప్పుడు మనం వెన్నపూసను తీస్తాం కదా మజ్జిగలో నుంచి, సేమ్ అలానే తీసుకోవాలండి. ఎక్కడ కూడా వేస్ట్ ఏం చేయొద్దు, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఈ విధంగా మనం పెద్ద గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మనం బాగా మరించుకోవాలండి. సేమ్ నెయ్యిని మనం ఏ విధంగా కాచుకుంటామో సేమ్ అలానే కాచుకోవాలి. కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, కొంచెం కాదు చాలా టైం ఎక్కువ పడుతుంది. ఓపిక్గా చేసుకుంటే మంచి ఆయిల్ తయారైపోతుంది మనకైతే. ఈ విధంగా తయారైన ఈ మేగడ మొత్తాన్ని సిమ్లో పెట్టుకుని కాచుకోవాలండి. చాలా టైం ఎక్కువ పడుతుంది, ఓపిక్గా చేసుకుంటే మంచి ఆయిల్ తయారైపోతుంది. మీరైతే ఈ వీడియో ఫుల్ వీడియో చూసినట్లయితే మీ ఇంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా అస్సలు వేస్ట్ చేయరండి. అంత ఈజీ ప్రాసెస్ ఇది. కొబ్బరి ముక్కలు ఉంచి 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 పడేస్తారు చాలా వరకు కూడా. నేను కూడా చాలాసార్లు పడేసాను, ఏం వాడతాము ఇదంతా వేరే ఆయిల్ వాసన వచ్చేస్తుందని. కానీ చాలా మంచి టిప్పు ఇదైతే, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు చూసినట్లయితే పాకం గట్టిపడినట్టు చాలా తిక్కగా అయిపోయింది కదా మొత్తము. ఈ తిక్కగా అయిపోయిందంటే ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్లే. ఇంకా మనం బాగా తిప్పే కొద్దీ ఇగో ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూసినట్లయితే చూసారు ఎంత వాటర్ వాటర్, ఎంత ఫ్రెష్ ఉంది ఆయిల్ కూడా, ఎంత మంచి స్మెల్ వస్తుంది ఆయిల్. మీరు చూసినట్లయితే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది కదా, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయి ఆ కింద ఉన్నది పిప్పులాగా ఉంది కదా, అది మొత్తము ఆల్మోస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఆయిల్ని కుక్ చేసుకోవాలండి. అంటే ఆ టైం వరకు మాత్రమే ఆయిల్ ఉండాలి. అంతకు మించి అది డార్క్ అయిపోయిందంటే ఆయిల్ కూడా వేరే స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకని బ్రౌన్ కలర్ అయ్యే వరకు మాత్రమే మీరు దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చూసినట్లయితే ఎంత ఫ్రెష్గా ఉందో కదా ఆయిల్ మొత్తం ఈ విధంగా కాచుకోవచ్చండి. అది కూడా ఆ లోపల ఉన్నది ఆ పిప్పు ఉంది కదా, అది మొత్తము బ్రౌన్ కలర్ అయ్యే వరకు మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. అంతకుమించి ఎక్కువైందంటే ఇంకా మాడవాసన వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. కానీ ఆ కాచుకున్న టైం ఒక్కటే కొంచెం కష్టం అండి, అది కూడా కష్టమేం కాదు, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే తేడా. మీరు కనుక ఈ వీడియోని చూస్తే కొంచెం కొబ్బరి కూడా అసలు వేస్ట్ అనేది చేయరు. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా ఆయిల్ ఎలా రెడీ అయిపోయిందో. ఈ విధంగా మంచిగా కాచుకున్న ఈ ఆయిల్ని వేడిగా ఉన్న టైంలో మాత్రం గ్లాస్ జార్లో కానీ, అలానే ప్లాస్టిక్ బాక్స్లో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ అస్సలు స్టోర్ చేసుకోవద్దండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి. ఎందుకంటే వేడిగా ఉన్న టైంలో గ్లాస్ జార్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలానే ప్లాస్టిక్ అయితే మనం వేడిపోయంగా మెల్ట్ అయిపోతుందండి. సో అందుకని వేడిగా ఉన్న టైంలో కాకుండా పూర్తిగా ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా స్టోర్ చేసుకుని గ్లాస్ జార్లో పెట్టుకుని. వీడియో అయితే ఇంతేనండి, నేనైతే సింపుల్గా అయిపోయింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినట్లయితే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక ఫ్రెష్గా ఉన్న కోకోనట్ ఆయిల్ని మీ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. కొంచెం కూడా కొబ్బరిని వేస్ట్ చేసేదే ఉండదండి ఇంకా నుంచి అయితే. అది ఎండు కొబ్బరి అయినా సరే, పచ్చి కొబ్బరి అయినా సరే, ఏ కొబ్బరి అయినా సరే వేస్ట్ అనేది చేయకుండా ఈ విధంగా మీరు కోకోనట్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.